హే గాయ్స్! వెల్కమ్ టు మన తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక వీడియో చేస్తున్నాం. అది కూడా బిగ్ బాస్ మీద. మన బిగ్ బాస్ మీద. సో, సారీ గాయ్స్ ఇన్ని డేస్ బ్రేక్ తీసుకున్నందుకు. చాలా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, అందుకని. సో, ఈసారి కొత్త సీరీస్ స్టార్ట్ చేస్తున్నాం బిగ్ బాస్ మీద. అండ్ నేను ఒక్కడినే కాదు, నా ఫ్రెండ్ పునీత్ కూడా జాయిన్ అవుతున్నాడు. హే సో, గాయ్స్! హ్మ్. సో, ఇద్దరం కలిసి బిగ్ బాస్ మీద వీడియోస్ చేస్తాం. బిగ్ బాస్ మీదే కాదు, ట్రెండింగ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నా అండ్ మీరు కూడా కింద కామెంట్‌లో సజెషన్ చేయండి. ఈ టాపిక్ మీద చేయండి అని చెప్పి మేము రీసెర్చ్ చేసి ఒకవేళ టాపిక్ జెన్యూన్ అయితే వీడియోస్ తీస్తాం. సో, ఈ వీడియోలో ఏముందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్నమాట. సో, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఫైనలైజ్ అయ్యారు, ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయో ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ మా దగ్గర ఉంది. సో, ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ మీద మేము వీడియో చేస్తున్నాం అన్నమాట. సో, గైస్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చిద్ది కాబట్టే లైక్ హ్మ్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ మన ఫస్ట్ కంటెండర్ వచ్చేసి విష్ణుప్రియ గారనమాట. సో, మేమిప్పుడు చూపించే కంటెండర్స్ అందరూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీ వస్తారని తెలీదు. బట్ మన ఫస్ట్ కంటెండర్ వచ్చేసి మాత్రం విష్ణుప్రియ గారు. మ్యామ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అండ్ మధ్య ఒక సాంగ్ తీసి చాలా హిట్ అయింది. అండ్ కొన్ని షోస్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతిసారి మనం బిగ్ బాస్‌లో చూసేదేందంటే, ప్రీవియస్ సీజన్స్‌లా కాకుండా లైక్ ఏదన్నా షోస్‌లో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళని తొందరగా తీసుకొస్తారనమాట. ఎక్కువ యాక్టివ్‌గా ఉన్న వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, అందుకని మేము విష్ణుప్రియ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. నాకు గూడా ఒకవేళ ఆహ్, ఆమొస్తే 100% ఛాన్స్ ఉంది విన్నర్ అయ్యే. అందుకనే జూసాము. అంటే చెప్పలేము 99.9% అనుకోండి. ఒకవేళ 0 వస్తే షీ'ల్ లాస్ట్ టిల్ అట్‌లీస్ట్ 10 వీక్స్. అంతే. ఉండొచ్చు. హ్మ్. లాస్ట్ వరకు ఉండొచ్చు. సో, మనం నెక్స్ట్ కంటెస్టెంట్‌కి వెళ్ళిపోదాం తొందరగా. సో, మన సెకండ్ కంటెండర్ వచ్చేసి ప్రత్యూష గారు. ప్రతిసారి మనం చూస్తాం టీవీ9 నుంచి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో, ఈసారి మనం ఈమెను అనుకోవచ్చు. బికాజ్ ఈ మధ్య కొన్ని డేస్ నుంచి ఈమె కనిపియట్లేదు మనకి టీవీ9లో. సో, నేనేమనుకుంటున్నానంటే కనిపియట్లేదు కాబట్టి దీనికోసం ప్రిపేర్ అవుతున్నారేమో అని అనుకుంటూ ప్రిడిక్షన్ అనమాట. సో, అందుకని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఈమొస్తే నాకైతే డౌట్ అండి. 5-6 వీక్స్ అంతే అంటావా? నా ప్రిడిక్షన్. అంతేలే ప్రతిసారి అలానే వచ్చి ఇలా వెళ్ళిపోతారు గదా! అదే చెప్పలేం. ఫేట్ ఎస్పెషల్లీ అనమాట. మీడియా పీపుల్. ఆ! అది. సో, మేము అందుకనే సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఒకరొస్తారు గాబట్టి, ఈసారి ఈమె రావచ్చు అని. సో, లెట్స్ గెట్ ఇంకా ఇంటూ ద మ్యాటర్. కాంట్రాక్ట్ బేస్డ్ సైనింగ్ గురించి విన్నాను. కానీ అది ఎంతవరకు రియాలిటీయో తెలవదు. సో, గాయ్స్ మన నెక్స్ట్ కంటెంటర్ వచ్చేసి తేజస్విని గారనమాట. సో, లాస్ట్ సీజన్ ఈమెకు సంబంధించిన ఒక పర్సన్ వచ్చి ఎంత అలజడి చేశారో, ఎంత వైరల్ అయ్యాయో, ఎంత కంటెంట్ క్రియేట్ చేశారో చూసాం. సో, ఈసారి ఈ మేడం రావచ్చు ఆయన తరపు నుంచి. ఒకవేళ వస్తే బావుంటుంది. లాస్ట్ వరకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వస్తే రావచ్చు అన్నట్టు సెలెక్ట్ చేసామనమాట. ఎందుకంటే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎక్కడో ఒక దూరంలో. మీరు సంబంధించిన కంటెస్టెంట్ అన్నారు. కానీ అమర్‌దీప్ అని చెప్తలేరు. అంటే చెప్పలేం వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యేసుకుంటే అమర్‌దీప్ లాగా బ్రెయిన్ ఫెయిడ్ మూవ్‌మెంట్స్ తెస్తే లాస్ట్ అయితారు. అది లాస్ట్ వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఆ! వస్తే కనబడుతున్నాయి వచ్చే ఒకవేళొస్తే ఛాన్సెస్. మేబీ 8 వీక్స్ అంతే. అంతే. సో, మీకిందాక ఒక మాట గుర్తుపెట్టుకోమని చెప్పానా? అదే విష్ణుప్రియ గారి దగ్గర. మీకు వాళ్ళకి సంబంధించిన పర్సన్ ఒకరొస్తున్నారని. ఓకే. అదే మన రీతు చౌదరి గారు. సో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా యాక్టివ్‌లో ఉంటారు. సోషల్ మీడియాలో అని మనకు తెలుసు. రోజు చూస్తూ ఉంటాం గూడా. సో, వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇద్దరు కూడా రావచ్చు చెప్పలేము. అందుకని మేము ఇద్దరిని సెలెక్ట్ చేసామనమాట ఈ లిస్ట్‌లోకి. బాగా తగడబందీగా ప్లాన్ చేస్తారు మైక్. ఏమో చెప్పలేము చూద్దాం రావచ్చు. ఎట్లా లాస్ట్. వస్తే ఇద్దరు మాత్రం కలిసైనా సీజన్ ఆడొచ్చు. అదుర్సే. ఇద్దరు కలిసైనా ఆడొచ్చు. లేకపోతే మధ్యలో రిఫ్ట్ అయ్యి ఇద్దరు విడిపోవచ్చు కూడా. వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు గూడా దాని మీద గూడా డిపెండెంట్ అయ్యి ఉంది. అదే ఫ్రెండ్‌షిప్ అనే కాన్సెప్ట్ మీద ఎళ్ళొచ్చు. ఫ్రెండ్‌షిప్ వల్ల వీళ్ళు కలిసుంటరా? ఒకవేళ విడిపోతారా? అని ఫ్రెండ్‌షిప్ చూడొచ్చు. జరిగితే ఇద్దరిలో ఒకరు ఎవరు లాస్ట్ అంటే ఇద్దరిలో ఒకరు టాప్ 4 ఎళ్తారు. ఒకరు బలి అవ్వాలి. అది. అది చూడాలి మనం. దానివల్ల మన సీజన్ ప్రతిసారి హిట్ అవుతుంది. సో, ఈసారి వీళ్ళిద్దరు వచ్చే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. సో, లెట్స్ గెట్ ఇంటు అదర్ కంటెస్టెంట్. సో, మన నెక్స్ట్ కంటెండర్ వచ్చేసి రాజ్ తరుణ్ గారనమాట. రాజ్ తరుణ్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఈ మధ్య ఎక్కడ చూసినా, ఏ న్యూస్‌లో చూసినా మార్నింగ్ లేవగానే వినపడే మాట రాజ్ తరుణ్ అండ్ ఆయన కేస్‌కి సంబంధించిన విషయాలు. ప్రతిసారి బిగ్ బాస్‌కి
ఇలాంటి కేస్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ప్రతిసారి వచ్చేటోళ్ళు. లైక్ ఫస్ట్ సీజన్‌లో చూస్తే డ్రగ్స్ కేసు అండ్ సెకండ్ సీజన్‌లో చూస్తే అలా ఏ కేస్‌లో ఉన్నా వాళ్ళు ఇక్కడికొచ్చి సేఫ్ అవుతూ ఉంటారు ప్రతిసారి. సో, ఈసారి 'రాజ్ తరుణ్' గారు వచ్చే ఛాన్స్ మనకి చాలా కనబడుతుంది. అంటే రావచ్చు, రాకపోవచ్చు. నేనైతే అనుకుంటున్నాను వస్తారని. నాకైతే చాలా తక్కువ ఛాన్సెస్ 5% ఇస్తాను. అంటే ప్రతిసారి ఇట్ ఈస్ మోర్ హీరో దాన్ ఉంటారు గదా! ఎస్టిమేషన్ అండి. చెప్పలేము. అంటే ప్రతిసారి ఒక హీరో ఉంటాడు. ఈసారి హ్మ్. రావచ్చేమో. చాలా ఈజ్ సోషల్లీ వెరీ యాక్టివ్. ఆహ్, అదే. చాలా అదే. కష్టం. అందుకనే గదా! మనం ఇంకొక హీరోని కూడా సెలెక్ట్ చేసాం. చూపిస్తాంలే చూడండి. ఇంకొక హీరో గూడా ఉన్నాడు. ఆయన గూడా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో, కానీ నెక్స్ట్ 'రాజ్ ఎపిసోడ్‌లో తరుణ్' అదరగొడతారు. కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కానీ ఏంటిది? వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో, గాయ్స్ మన నెక్స్ట్ కంటెంటర్ వచ్చేసి 'ప్రాంక్ స్టార్ కిరణ్.' మనం ఈయనని ఒక ఛానెల్‌లో చూస్తూ ఉంటాం. మనకి చాలా ఫన్ ఇస్తా ఉంటారు ప్రాంక్స్ చేసి. అండ్ ఈ మధ్య ఫేమస్ అయిన సినిమా తీసి ఫేమస్ గూడా అయ్యారు బాగా. సో, ఈయన వచ్చే ఛాన్సెస్ గట్టిగా కనబడుతున్నాయి. అండ్ మనకి బయట బయట వినబడుతున్న మాట గూడా ఈయనని సంప్రదించారు. ఆయన ఫైనలైజ్ గూడా అయ్యాడు అన్నట్టు. సో, ఈ సీజన్‌లో ఆయన వస్తారో రారో చెక్ చేద్దాం. 2-3 వీక్స్ అండి. అంతే అంటావా ప్రిడిక్షన్ ఇది? అంతే. అంతేరా చేద్దాం. 2-3 వీక్స్. హ్మ్. సో, మా వోడు చూడండి అమ్మో! అందరిని 2-3 వీక్స్ మహా అంటే 4 వీక్స్ పెట్టేసి పడేస్తున్నాడు. వాళ్ళు ఫైనలైజ్ అదే అయ్యి మనం ఏదో ప్రిడిక్షన్ ఇస్తాం. మన ప్రిడిక్షన్ రైట్ అయిన ఉండొచ్చు, రాంగ్ అయిన ఉండొచ్చు. అదే చెప్పలేం. లాస్ట్ ఫైనలైజ్ అయ్యి లాస్ట్ దాకా ఫైనల్ డే ఫస్ట్ అయితే దాకా రానియండి. విన్నారనుకో అయితే రానియండి లోపలికి. అదే లోపలికొచ్చిందో అప్పుడు ప్రిడిక్షన్ ఏద్దాం. అప్పుడు కూడా ఒక లోపలికొచ్చి వీడియో ఆడ పెడతాం గైస్. ఫస్ట్ వీక్ యాక్చువల్ అందరికి ఒక ఫస్ట్ వీక్ డిసైడరు. హ్మ్. ఫస్ట్ అది. 2 వీక్స్. ఫస్ట్ వీక్ గూడా ఫస్ట్ 2 అదే. వీక్స్. అదే. హ్మ్. సో, గాయ్స్ మన దాంట్లో ఉన్న నెక్స్ట్ కంటెండర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా చాలా పెద్ద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 'నేత్ర' గారు. ఈమె గురించి మనకు తెలిసిందే. ఆర్గానిక్ ఫార్మ్ అంటూ మనకి రోజు ఒక షార్ట్ వీడియో పెడతారు. అండ్ ఆ వీడియోస్ కూడా మిలియన్ వ్యూస్ వస్తాయి. చాలా మిలియన్ వ్యూస్ కదా! ప్రతిసారి అనుకుంటున్నారు గానీ, ఈసారి ఇంకా ఎక్కువ ఫేమ్ వచ్చేసరికి బ్యాంకాక్ పిల్లని తీసుకుంటారు అన్న విషయంలో లాగా ఈమెను కూడా తీసుకోవచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేము. కానీ మేబీ 5 వీక్స్, 5-6 వీక్స్ హ్మ్. టాప్ కంటెండర్ మీన్స్ దీంట్లో ఎక్కువ నెగెటివ్ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫేమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీన్స్ గైస్ వాళ్ళు మీకొకటి చెప్పాలి. ఈ సీజన్‌లో ఆహ్, లేడీస్‌ని ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈసారి లేడీస్‌ని విన్నర్ చేద్దామని చూస్తున్నారు. చెప్పలేం పబ్లిక్ థాట్స్ ఎలా ఉన్నాయో గూడా. ఆహ్, అది ఓన్లీ అందుకని బిగ్ బాస్ ఓటీటీలో మనం ఇప్పటివరకు విన్నర్‌ని చూసాం. లేడీ విన్నర్ చూసాం. బిందు దీంట్లో మాధవ్. మెయిన్ సీజన్‌లో చూడలేదు గదా! సో, ఈసారి వచ్చే ఆ! ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎక్స్‌గా అనిపించి చూడండి గైస్ మా వోడు ఏమంటున్నాడో. ఇద్దరిని ఎందుకు పెట్టామంటే ఈమెవరో మీకు తెలిసే ఉంటది. 'రాజ్ తరుణ్‌కి' సంబంధించిన పర్సన్ అన్నమాట లావణ్య గారు. ఈ మధ్య ఇద్దరు బానే ఉన్నారు. ఆన్‌లైన్‌లో బాగా హల్చల్ నడుస్తుంది గాబట్టి, ఇద్దరిలో ఎవరొకరొచ్చినా సీజన్ ఇంకా హల్చల్ అవ్వచ్చు. ఇంకా వైరల్ అవ్వచ్చు అన్న ఛాన్స్ ఉంది కాబట్టి తీసుకోవడం జరిగిందనమాట. సో, ఫైనలైజ్ మాక్సిమం అవ్వరు. బట్ ఏదో కూడా చిన్న ఛాన్సెస్ కనబడుతున్నాయి. అందుకని పెట్టాం ఇద్దరిలో ఈసారి. నాకు ఈమె ఎక్కువ వచ్చే ఛాన్సే అనిపిస్తుంది. ఓహ్! అవునా? రాకపోతే? 'రాజ్ తరుణ్' అది కొంచెం సెన్సే ఏంటి కొంచెం సెన్సేషనల్ కేస్ అనుకోండి. హ్మ్. కానీ లావణ్య వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. అదే రా వస్తదేమో చూద్దాం. సో, హ్మ్. ఈ పర్సన్ గురించి అంత 'రాజ్ ఎక్కువ తరుణ్' ఈజ్ మాట్లాడలేంలే గానీ, అంటే మనకి అంత ఇన్ఫర్మేషన్ 100% తెలీదు. సో, గాయ్స్ మన నెక్స్ట్ కంటెండర్‌ని చూస్తే ఇంద్రనీల్ గారు. ఈయన ఎక్కడ ఫేమసో మనకు తెలుసు. మెరిసే మొగలి రేస్. మొగలి సో, అక్కడ ఫేమస్ అన్నమాట. ఆయన అక్కడ ఎంత పెద్ద స్టార్, ఎంత పెద్ద హిట్ ఆ సీరియల్ మనకు తెలుసు గదా! చిన్నప్పటి నుంచి చూసాము. అండ్ ఇప్పుడు రావట్లేదులే గానీ, ఇప్పటికి కూడా మనకి చాలా పరిచితుడే. సో, ప్రతి సీజన్‌లో అనుకుంటున్నారు గానీ, ఈ సీజన్‌లో ఫైనలైజ్ అయితున్నట్టు మనకి టాక్ వినబడుతుంది. వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనబడుతున్నాయన్నమాట. కరెక్టే. ఒకవేళ వస్తే లాస్ట్ వీక్ ఆర్ టాప్ 4 కంటెంట్. పక్కా విన్నర్ నాకు టాప్ 4 డౌటే. కంటెండరే. అవునవును. హ్మ్. టాప్ 4 కంటెంట్, టాప్ 5 కంటెంటర్‌లో పక్కా ఉంటాడు. నెక్స్ట్ కంటెండర్ చెప్పే ముందు మీకొక చిన్న విన్నపం అన్నమాట. మీరు వీడియోస్ చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు అండ్ మెయిన్ విషయం సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. సో, సబ్స్క్రైబ్ చేయండియా కొంచెం. చేసి నెక్స్ట్ కంటెండర్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చూపిపోతున్నాను. ఆయనను చూసి ఈయనొస్తారా అని అడగొద్దు. వచ్చే ఛాన్సెస్ చిన్నగా కనబడుతున్నాయి.
సో, నెక్స్ట్ కంటెండర్ చూసేద్దాం పదండి. ఇది మోర్ దాన్ ఎస్టిమేషన్ అండి. రాజుతారని అనుకుంటే మీరు ఇంకా లోపటికెళ్ళిపోయారు. అంటే రావచ్చు. ఎందుకంటే సినిమా తీస్తున్నాడు కాబట్టి, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజ్ మీదకి రావచ్చు. లేదంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి గూడా రావచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకని మేము సెలెక్ట్ జేయడం జరిగింది. చిన్న ఎక్కడో ఒక చిన్న లైన్‌లో కనబడుతున్నాడన్నమాట. వస్తాడు అన్నమాట. సో, అందుకని సెలెక్ట్ జేసాం. 0.00001 అంతే. 0.0001% మేబీ అయినా ప్రమోషన్‌కి గూడా రావచ్చే రావచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఆ! మేబీ ప్రమోషన్స్‌కైతే ప్రమోషన్‌కి వస్తడు. రావచ్చు. పేరేంటి? సో, గాయ్స్ మనకి ఇంకొక యూట్యూబర్ అనమాట. యాస్ ఎ కామనర్‌గా లైక్ మన ఆర్గానిక్ నేత్ర గారిలాగా ఆమె గూడా కామనర్ కిందకే రావచ్చు. సో, ఆమె ప్లేస్‌లో ఈయన గూడా రావచ్చు. మన బబ్లు గారనమాట. అండ్ ఈ బబ్లు గారు గాకుండా మన ఇంకో బబ్లు గారు గూడా ఉన్నారు. ఆయన పేరు మర్చిపోయానబ్బా! బంసిక్ బబ్లు. బంసిక్ బబ్లు గారు గూడా రావచ్చు ఈయన ప్లేస్‌లో. సో, నేను ఈయన అనుకుంటున్నాను. ఈయన కాకపోతే బంసిక్ బబ్లు గారు. సో, వీళ్ళొస్తే కొంచెం ఫన్ యాడ్ అవుతదనమాట. ప్రతిసారి సీజన్‌లో ఫన్ యాడ్ అయితది గదా! అలా ఎంటర్‌టైనర్ లాగా. ఎంటర్‌టైనర్ లాగా ఉండిపోవచ్చు లాస్ట్ వీక్ వరకు. అదే చెప్పలేం. మన ప్రతిసారి ఎంటర్‌టైనర్‌లందరూ లాస్ట్ వీక్ వరకు ఉంటున్నారు గాబట్టి, ఈయన గూడా ఉండే ఒక ఛాన్సెస్ ఉన్నాయి. ఎంటర్‌టైనర్‌ని ప్రిడిక్ట్ జేయాలంటే ఆహ్, ఇతనే ప్రిడిక్ట్ చేస్తా. అది. సో, చూద్దాం. నేనైతే బంసిక్ బబ్లు గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరిలో హ్మ్. ఒకరు. అండ్ మన నెక్స్ట్ కంటెండర్ వచ్చేసి అంజలి పవన్ గారనమాట. ఈమెను ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఈ మధ్య కొన్ని షోస్‌లో కనపడ్డారు. అండ్ మెయిన్ షోస్‌లో గూడా ఉన్నారు. అండ్ సీరియస్‌లా చాలా ఫేమస్ ఎప్పటినుంచో. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నారు తీసుకురావాలని. ఈసారి సెట్ అయినట్టు అనిపిస్తున్నాయి. సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటే. అందుకని సెలెక్ట్ చేసాం. వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. గెలిచే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇంకా హ్మ్. ఎళ్ళిపోయే ఛాన్సెస్ గూడా ఎక్కువున్నాయి. అదే ఫస్ట్ అన్నిట్లో తినాలి చూద్దాం. ఫస్ట్. సో, మన నెక్స్ట్ కంటెండర్ ఇందాక జెప్పాను గదా! ఇంకొక హీరో గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని 'రాజ్ తరుణ్' రాకపోతే. సో, అది మన 'ఆది' గారనమాట. సో, 'ఆది' గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కడో కొంచెం కనబడుతున్నాయి. ఎందుకంటే ఈసారి అప్రోచ్ అయ్యారని తెలిసింది. సో, ఈయన కన్ఫర్మ్ జేస్తే వచ్చేస్తారు. ఎందుకంటే అంత యాక్టివ్‌లో లేరు ఈ మధ్య సినిమాస్‌లో. ఫేమ్ అంత ఎక్కువ లేదు. సో, ఆ ఫేమ్‌ని బ్యాక్ తెచ్చుకోవాలంటే ఇలాంటి సీజన్ ఒకటి పడాల్సిందే. పడితే మాత్రం ఒక వేరే లెవెల్. ఒకవేళ వస్తే వస్తే మాత్రం వేరే లెవెల్. విన్నర్ అని జెప్పేస్తాను నేను డైరెక్ట్. ఏమో అంటే మైండ్‌సెట్ బట్టి ఇప్పుడు మనం పబ్లిక్ ఎలా రియాక్ట్ ఆ! అవుతారో తెలీదు. అంటే ఆయన ఫస్ట్ 2 వీక్స్ ఇంపార్టెంట్. అది. అండ్ మన లాస్ట్ కంటెంటర్ వచ్చేసి 'యాదమరాజు.' సో, ఈయనని మనం ప్రతిసారి ఒక షోలో చూస్తూ ఉంటాం కమెడియన్‌గా. సో, మన 'బంచిక్ బబ్లు' వాళ్ళలాగానే ఈయన కూడా ఒక కమెడియన్ కేటగిరీలో వస్తున్నారు యాస్ ఎన్ ఎంటర్‌టైనర్‌గా. సో, ఆ ఎంటర్‌టైనర్‌గా ప్రతిసారి ఎవరో ఒకరు నలుగురు, ఐదుగురు ఉంటారు. దాంట్లో ఈయన కూడా ఒకడు. ఈయన రాకపోయినా కూడా ఆ షోలో నుంచి ఎవరో ఒకరు కన్ఫర్మ్‌గా వస్తారు. అండ్ ఆ లిస్ట్ కూడా తొందరలో పెడతాం. ఈ వీడియో మాకు కావాల్సినన్ని లైక్‌లు మీరిచ్చారనుకోండి, పక్కా ఆ వీడియో వస్తది. ఫైనల్ కంటెంటర్స్ వీడియో. సో, పునీత్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఈ కంటెంటర్ గురించి? నాగా ఆయన గురించి అంత ఏం తెలవదు. హ్మ్. ఒకవేళ నేనొచ్చినంకనే ప్రేడ్ చేస్తా ఆయన గురించి. అంతే అంటావా? అంతే. చూద్దాం. అది గాయ్స్ సో, అంతే. మన వీడియో అయితే ఇదే. మన 'బిగ్ బాస్' కంటెస్టెంట్ మీద. వీళ్ళల్లో అందరూ వస్తారు అని నేను చెప్పను. ఒకవేళ వస్తే మాత్రం మంచిదే. రాకపోయినా గూడా నో నో లాస్, నో ప్రాఫిట్ గదా! సో, వచ్చే ముందుగా ఇంకొక వీడియో పెడతాను. అంటే ఇప్పుడు ఒకటే వీడియో అని కాదు. మధ్యలో చేస్తా ఉంటాను వీడియోస్. 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ మీద అండ్ 'బిగ్ బాస్' మీద. సో, స్టే ట్యూన్ గాయ్స్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్‌గా. అండ్ ఆ పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టి రెడీగా ఉండండి మన వీడియోస్ కోసం. బై బై. టేక్ కేర్.